श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి కాళహస్తీశ్వర మహత్య రామచరిత మానస ప్రవాహ త్రిపదగామినిలో 36వ రోజు ఇష్టాగోష్ఠి. ఆ యాదవ భూపతి వచ్చి ఈయన కాళ్ళ మీద పడి, మీకు నేను ఏం విధంగా బుడిగించేయగలంటే చెప్పండి ఆయన. ఈ కాళహస్తీశ్వరుడు శివుడు చెప్తున్నాడు, కాళహస్తీశ్వరుడు ఇప్పుడు మనం ఇస్తున్న లింగం ఎలా వచ్చిందో చెప్తే అద్భుతం. ఆ లింగం ఎలా ఉద్భవించిందో ఇప్పుడు స్వయంగా శివుడే చెప్తాడు. కాబట్టి ఆ కాళహస్తీశ్వరుడు గురించి చాలా చెప్పారు నాకు. నేను జంగమనామధేయాన్ని నిజం చేద్దామని తిరుగుతున్నా. తీరా వచ్చి చూతును కదా నమ శివాయ అంటే ఏదో ఒక అనరాంది వినరాంది చూడరాంది చూస్తే ఆ పాపం పోవడం కోసం నమశివాయ నమశివాయ అంటే నారాయణ నారాయణ. కాబట్టి నమశివాయ. శివుడికి అసలు లింగ ఆలయమే లేదయ్యా. అది చూసి నేను చాలా బాధపడ్డా. ఏది శివుడికి కనీసం ఒక ఆలయం లేదు. అప్పుడు నాకు అనిపించింది, నువ్వు మంచి శివభక్తుడు కాబట్టి నీతో సాటైన శివభక్తుడు నాకెవరు కనిపించదు. నీ చేత చెప్పించడం కోసం ఇగో నాకు ఈమె మీద దయ పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇగో ఈ కపట నాటకం అంతా ఆడాను. ఈమెని ఆలస్యంగా పంపించడం, నువ్వు ఆమెను శిక్షించడం, నేను మళ్ళీ ఆ శిక్షను ఇది చేయడం, ఇవన్నీ చేశాను. కాబట్టి నువ్వు ఇప్పుడు చేయదలుచుకుంటే నా మాట వింటాను కదా. ఆయనకి కలధౌత శైల శిఖరం అంటే వెండికొండ శిఖరం ఆలయంగా ఉన్నటువంటి శివాలయాన్ని కట్టించు. మీకు శివాలయాన్ని గురించి ఇవాళ చెప్పబోయే ముందు కథ చెప్తాను. ఈ కథ మీరు వింటే చాలు. మిగతాది వెంటనే నేను ఆఫ్ చేసి పడుకుంటాను సరే, పడుకోండి మీ ఇష్టం. ఈ జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. అయ్యా నా జాతకం రా, ఎందుకంటే ఇది చెప్తే మీరు శ్రద్ధగా వింటారేమో అని చిన్న ఆశ. ఏది సోఫా మీద కూర్చుని 2 కాళ్ళు జాపుకొని ఒక చెవి ఏమో టీవీ వంక, ఒక చెవి దీని వంక కాకుండా మొత్తం దీని మీద శ్రద్ధతో వింటారేమో అని చిన్న ఆశ. అందుకని చెప్తున్నాను. సరే నా జాతకం చెప్పడం చూశాడు. వీడికి అవార్డుతో ఆఖరి రోజు. అసలు వీడు బతికుండమే చాలా ఆశ్చర్యం. ఏం చెప్తాడు పాపం ఈయన. ఈ జాతకం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలండి. కొంచెం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అన్న. మొన్నెప్పుడో మన శాంతక్క ఫోన్ చేశారు. 24వ సంవత్సరం సెప్టెంబర్లో లక్ష్మీనారాయణ గారికి మీరు ఆలోచించుకోవాలి అని ఉంది. అలా ఉన్నా ఇంకా సంవత్సరం ఉంది కదా గురువు గారు అంటుంది. కానీ చూడండి, అది సంవత్సరం ముందర అటు ఇటుగా జరిగిపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచించుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని రాస్తారు. అంతేగాని
నువ్వు అయిపోతావని రాయరు వాడు. అందుకని నువ్వు రేపు రానైనా నేను నీకు చెప్తాను. రేపు అంటే ఈ ఉద్దేశంలో అసలు రేపటికి రాడు, అలా వస్తే చెబుదామని ఉద్దేశం. కానీ జాతకంలో అసలు ఇంక రేపైనా మాట్లేదు. వెళ్ళు. ఈయన వెళుతూ ఉండేటప్పటికి ఏం జరిగిందంటే కొంచెం చీకటి పడింది ఆయన ఊళ్ళకి. బాగా మబ్బులు వచ్చేసి వర్షం ప్రారంభం. వర్షం ప్రారంభం అయ్యేటప్పటికి ఏం జరిగింది, అక్కడ చిన్న గుడి ఉంది చూడండి. జాతకంలో చెప్పిన ప్రతి అవ్వాల్సిన అవసరం లేదండి, జాగ్రత్తగా మీరు వినాలి. వెళ్ళేటప్పటికీ ఆ గుడిని చూశాడు పాపం. అయ్యో ఈ గుడిలా ఉందే, నాకు కనుక మంచి ధనం ఉంటే, భగవంతుడు నాకు బుద్ధి ఇస్తే, చూడండి ధనం ఉండాలి, బుద్ధి ఇవ్వాలి. చక్కగా ఇక్కడ ఒక దాలయం కట్టేసి, ఇదిగో ఇదంతా ప్రహరీ కూడా కట్టేస్తా, ఇదిగో ఇక్కడ ధ్వజస్తంభం కట్టేసి, ఆ ధ్వజస్తంభానికి ఇటువంటి ఇది బంగారపు తొడుగు వేయించి, ఇటువంటి శిఖరం వేసి, ఇగో ఇక్కడ నందిని పెట్టి, అటువైపు చండీని పెట్టి, చండీశ్వరు, అటువైపు ఈ మంత్రం పెట్టి, అక్కడ మంచి శివలింగాన్ని పెట్టి, ఆ శివలింగానికి 3 ప్రాకారాలు, అంటే మొదటిది, తర్వాత ఇంకోటి, అలా గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు 3 ద్వారాలు. అది ఇప్పుడు మన మామూలు వాకిలి, వెండి వాకిలి, బంగారపు వాకిలి అంటుంటాం చూసారా, ఆ పద్ధతి. అలా వెళ్ళి అక్కడ శివలింగాన్ని స్థాపించి ఇలా అభిషేకాలు చేస్తే అభిషేకం నీరు ఇట్లా వచ్చి, ఇదంతా ఊహి ఇట్లా చేద్దామని. వర్షం తగ్గాలి దగ్గర ఇలా ఊహిస్తూ ఉండంగా ఒక పెద్ద మెరుపులు వచ్చింది. ఆ మెరుపుల్లో కొంచెం దూరంగా ఒక పెద్ద నాగుపాము కనిపించింది. అంతే, ఆలోచన లేవు, ఏమి లేవు, పారిపోయాడు కానీ పారిపోయాడు. ఆ మెరుపులు రావటం, నాగుపాము కొంచెం దూరంలో ఉంది, కానీ తను రక్షించుకున్నాడు, వెళ్ళిపోయాడు. సరే ఆ మర్నాడు ఈయన జాతకం దగ్గరికి వెళ్ళాడు. చూసి ఆశ్చర్యపోయాడు. ఎలా వచ్చాను, ఎలా రావడం ఏంటంటే, మీరు ఇవాళ నేను ఇంటికి వెళ్ళాను. అయ్యో ఇంటికి వెళ్ళానండి, పడుకున్నాను, ఇంటికి వచ్చాను. ఈ మధ్యలో ఏం జరిగిందండి? ఏం జరిగిందండి, కొంచెం వర్షం వచ్చింది. కాదయ్యా ఏదో జరిగింది. ఎందుకంటే ఇది ఆశ్చర్యం అసలు, వీడు ఎలా బతుకున్నాడు ఇప్పుడు, లెక్క ప్రకారం వీడు చచ్చిపోవాలి. అప్పుడు ఇప్పుడు ఇట్లా పాడుపడిన గుడికి వెళ్ళానండి, కొంచెంసేపు, చాలాసేపు వర్షం వచ్చేది, అక్కడ ఒక అరగంట ఉన్నాను. ఆ శివాలయం ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనుకున్నాను. అంటే ఇప్పుడు మానసికంగా గుడి కట్టేశాడు అక్కడ. ఆ గుడి ఫలితంగా వీడు మృత్యు నుంచి తప్పించుకున్నాడు. ఆయన మృత్యుంజయుడు. మీరు అప్పుడప్పుడు మనం అంటుంటాం, మానసికంగా మనం చాలా నవ్వులాటకు వాడేస్తాం కానివ్వండి, మనం మానసికంగా చేసింది దేవుళ్ళు ప్రత్యక్షంగా తీసుకుంటారు. నువ్వు ప్రత్యక్షంగా చేసినా, నువ్వు మనస్ఫూర్తిగా చేయకపోతే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ప్రతిరోజు చక్కగా ఒక బ్రాహ్మడికి గోవును దానం చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు తీసుకుంటారు, అయిపోతుంది, గోదానం అయిపోతూ ఉంటుంది. గోదానం, భూదానం అన్ని అయిపోతాయి, అన్ని చేసుకోండి మానసిక. కాబట్టి శివాలయము యొక్క కట్టడం గురించి వినడం అంటే ఏంటంటే, అపమృత్యు దోషాలు అన్నీ పోయి మృత్యుంజయత్వం సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త. పైగా అందులో సాక్షాత్తు స్వయంగా శివుడు చెప్తున్నాడు, అని ఏదో నాలాంటి అనామకుడు కాదు చెప్పేది, శివుడు చెప్తున్నాడు. నమ శివాయ. నాయన ఏమిటి, నీ అంతటి శివభక్తుడుండి ఇటువంటి మహాలింగానికి ఆలయం లేకపోవటమా, శివాలయం కట్టించవయ్యా అన్నాడు. అంటే అప్పుడు మనం విందాం, చెప్పమ్మా. చంపకమాల. అనవుడు భూవరుండు వినయమున ఇట్లను. మీకు నేను చెప్పాను, ఒక పెద్ద ఆయనకి మీరు చేసే సహాయం, అది సహాయం అనుకుంటే అంతకు మించిన అవివేకము, మూర్ఖత్వం కూడలేదు, అది సేవ.
అలా అనేటప్పటికీ ఈయన భూవరుడు ఆ రాజు ఎంతో వినయంతో ఇలా అంటున్నారు ఆ జంగమదేవలతో. ఆ కాళహస్తీశ్వరుడు అని ఈయనకి తెలియదు. అది అంటున్నాడు. ఏమన్నారంటే మీరలాన తెచ్చిన గతి కాళహస్తి శశిశేఖరు దివ్య నివాస పంక్తి మోహనముగా కట్ట పంచదా చెప్పాను. అయ్యా మీరు నాకు ఆజ్ఞాపించిన విధముగా నేనేం చేస్తాను సార్, కాళహస్తీశ్వరుడు శశిశేఖరుడు ఆ చంద్రశేఖరుడు చంద్రమౌళి చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నటువంటి ఆ కాళహస్తీశ్వరుడికి నివాస పంక్తి అంటే ఒక కాళహస్తీశ్వరుడు లేడు అక్కడ. కాళహస్తీశ్వరుడు ఉన్నాడు, జ్ఞానప్రసూనాంబం ఉంది, అక్కడ నవగ్రహాలు ఉన్నాయి, తర్వాత అనేక మంది నయనార్లు ఉన్నారు. కాబట్టి ఇట్స్ అ కాంప్లెక్స్ ఆఫ్ టెంపుల్స్. అది నేను మోహనముగా, మామూలుగా కాదు, మోహనముగా అంటే చాలా మనస్సుని ఆకట్టుకునే విధంగా కట్ట పంచదు. ఇదిగో ఆజ్ఞాపించేస్తుంది. అప్పటికప్పుడే ఆజ్ఞాపించేసి అనమాట. అంటే ప్రారంభం అయిపోయింది అక్కడ వర్క్. కట్ట పంచద నువ్వేదో అలాగేనండి, నేను క్యాబినెట్ లో పెట్టి తర్వాత డిస్కస్ చేసి సరైన నిర్ణయం తీసుకున్నాను కదా, అక్కడికక్కడే. అంటే అది ద డెసిషన్ హ్యాస్ ఆల్రెడీ కమింగ్ టు ప్రాక్టీస్. కాదు, ఇట్ స్టార్టెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. దాని ఎగ్జిక్యూషన్ ప్రారంభమైపోయింది. కట్ట పంచద ఆజ్ఞాపన. తర్వాత తదాది పురాణ కథ తత్ అంటే ఆ కాళహస్తీశ్వరుడు గురించి కానీ కాళహస్తి గురించి కానీ ఆది పురాణము కథ ప్రసంగములు వినవలతుం కృపాంబుది సవిస్తర వైఖరి. కృపాంబుది, ఓ దయా సముద్రుడా, ఈ కాళహస్తీశ్వరికి సంబంధించినటువంటి పురాణము కథ విశేషాలు అవన్నీ కూడా నేను విస్తారముగా విపులంగా వినాలనుకుంటున్నాను. నా మీద దయించి చెప్తారా? వినవలతుం అంటే వినాలనుకుంటున్నాను, నా మీద దయించి చెప్తారా? అనవుడు అనేటప్పటికి అనన్ ఇలా అనేటప్పటికి మీకు చెప్పాను, ఈ కాళహస్తీశ్వర మధ్య అంతా ఒక మాల. అందుకని ఆ మాల లాగానే వస్తుంది. ఎక్కడ ఏ పద్యం అక్కడితో అంతం అయిపోదు. చక్కటి పద్యం చెప్పండి. మళ్ళీ పద్యం చదివి మనం నెక్స్ట్. అనవుడు భూవరుడిట్లనియే వినయముననిట్లనియే మీరలానతిచ్చిన రీతి కాళహస్తి శశిశేఖరు దివ్య నివాస పంక్తి మోహనముగ కట్ట పంచద తదాది పురాణ కథా ప్రసంగముల్ వినవలతు కృపాంబుది తది విస్తరి వైఖరి చెప్పవే అనేటప్పటికీ ఆయన ఏమంటున్నారంటే, కాళహస్తి ఇప్పుడు భాగవతము భారతంలో లేని ఎందుకు ఇట్లా ప్రారంభించామంటే, ధారగా విన్నప్పుడు దాని మోహనత్వం వేరండి. ఇది ఖచ్చితంగా దూర్జడి పద్యాలు. అందుకని ఆ అందాన్ని, ఆ ధారని మీరు అనుభవిస్తారని నేను చెప్తాను. ఆ తర్వాత ఘట్టం ఏంటంటే, జంగమ రూపమున్న శివుడు శ్రీకాళహస్తి మాహాత్మ్యములు చెప్తున్నాడు. ఏమి అదృష్టం నిజంగా ఆ యాదవరాజు గాని వీళ్ళది. సరే చెప్పండి. మత్తేపం అగుగాక అంటే తథాస్తు, తథా అస్తు, తథా అంటే అలాగే అస్తు అగుగాక. అలాగే నాయన నువ్వు కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని చెప్పమన్నావు కదా, ఈ కాళహస్తి లింగం అసలు ఎలా ఆవిర్భవించిందో చెప్తాను వీరంతా. ఎవరు? కాళహస్తీశ్వరుడే, జంగమ రూపంలో ఉన్న కాళహస్తీశ్వరుడు.
ప్రపంచ భర్త అది ప్రపంచ భర్త, అనుకంపాలింగిత అది ప్రపంచ భర్త అనుకంపాలింగిత స్వంతుడై, అనుకంప దయ, దయతో బాగా ఆలింగిత కట్టబడిన, దయతో నిండిన మనస్సు కలిగిన స్వాంతుడై, మనస్సు కలిగిన వాడై. ఎవరు? ప్రపంచ భర్త. ప్రపంచమునకు ఆయన భర్త, ప్రపంచానికి ఈశ్వరుడు, విశ్వేశ్వరుడు. ప్రపంచమునకు ఈశ్వరుడు. ఈ పంచముల గురించి మీకు ఇంకొక 4-5 పద్యాలు అయిన తర్వాత ఇంకా బాగా చెప్తాను. ఈ పంచ శబ్దానికి మీరు శ్రీచక్ర ఆర్చనలో ఆత్మపాత్ర నివేదనకి ఉన్న పదాలు. ఇది పంచపంచికలు అని కూడా ఉన్నాయి మనకి. శ్రీచక్రార్చనలో 8 ఉంటాయి. పంచపంచికలు అష్టాష్టములు అని. 5 25. ఈ 25 మహామంత్రాలు. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుంది. ఒక్కొక్కసారి వాటిని 5 రత్నాలు అంటారు, ఒకసారి 5 కల్పవృక్షాలు అంటారు, ఇంకొకసారి 5 కామదుఘలు అంటారు, ఇంకొకసారి 5 లక్ష్ములు అంటారు, ఇంకొకసారి 5 కోశములు అంటారు. అవి ఏమిటి? కోశములు ఏమిటి, లక్ష్మి ఏమిటి, రత్నాలు ఏమిటి, కామదుఘములు ఏమిటి, ఇవన్నీ కూడా ఇంకొక 5-6 పద్యాల్లో గుంభనంగా రాశారు దుర్జటివారు. ఎందుకంటే ఈయన ఎంత శైవ భక్తుడో అంత శాక్తేయుడు ఈయన. కాబట్టి ఆ శాక్తేయంలో ఉన్న రహస్యాలు మనం అప్పుడు ఈ ప్రపంచాన్ని గురించి ఇంకొంచెం విస్తారంగా నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ప్రపంచము 5తో నిండి ఉంది ప్రపంచం. అంటే ఈ 5కు ముందర ఉంది, ఈ 5 తర్వాత అంటారా మనకి తెలియదు. మనకేం చెప్పిందంటే ప్రస్తుతం అవ్యక్తమైనటువంటి స్థితిలోంచి వ్యక్తమైన ప్రపంచం వచ్చింది. వ్యక్తమైనప్పుడు ఏంది వచ్చింది? మహత్తు వచ్చింది. మహత్తు నుంచి అహంకారం వచ్చింది. ఆ అహంకారం నుంచి ఏం జరిగింది? ఆకాశం వచ్చింది. ఆకాశాద్వాయో వాయోరగ్నిరాగ్ని రాప ఆప పృథివీ ఇలా వచ్చింది. సరే, వాటికి ఎలా వచ్చాయి? వాటి తన్మాత్రలు ఏమిటి? దానికి ఈ బ్రహ్మాండములోను పిండాండములోను ఉన్నటువంటి బంధం ఏమిటి, దీనికి శ్రీచక్రార్చనకి సంబంధం ఏమిటి అనేటువంటిది మనం ఒక 5-6 పద్యాలు, అంటే బహుశా 2-3 రోజుల్లో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చెప్పే ప్రపంచ భర్త అనుకంపాలింగిత స్వంతుండై, జగతీనాథునితోడ ఇట్లా. ఈ ఈయన జగత్తుకి నాథుడు. ఈ జగత్తుకి అంటే ఈ ప్రాంతానికి నాథుడు. ఆయన ప్రపంచానికి నాథుడు. ఆయన ప్రపంచానికి నాథుడు. ఆయన ఈయనతో ఇలా అన్నాడు. ఏమన్నారంటే తచ్చారిత్రమాలింప ఇంపగుని నాయన నీకు వినమయ్య. తచ్చారిత్రం అంటే ఆ కాళహస్తీశ్వరుని యొక్క చరిత్రము లేదా కాళహస్తి చరిత్రము వినాలని నీకు ఇంపగునంటే నీకు ఇష్టమైతే, నీ చెవులకి అది వినాలనిపిస్తే, నీ మనసుకు అది వినాలనిపిస్తే అలాగే విను. మహత్వము. మహత్వము అంటే ఆ మహత్ యొక్క త్వము. త్వము అంటే ఎలా వస్తుందంటే దాని యొక్క తత్వము. తత్వము అంటే ఏమిటి? మనం అనుకున్నాం అరే వాడి తత్వం అంటే అది. తత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా అది అవ్యక్తంగానే ఉంటుంది, తెలియదు. అది ప్రకటితమైనప్పుడు ఒక భావంగా వ్యక్తీకరింపబడుతుంది. కాబట్టి ఆ మహత్తత్వం అన్నమాట. మహత్వము దాని గొప్పతనం అని కూడా చెప్పచ్చు. గొప్పతనము అది పురాణాబ్ధిన్ మధింపంగా పూర్ణగతిన్ పుట్టిన మోక్షలక్ష్మి. ఈ మోక్షలక్ష్మికి విహారస్థానమై ఒప్పగు. అయినా ఈ కాళహస్తీశ్వర మహత్యము, ఈ కాళహస్తీశ్వరుని యొక్క చరిత్ర ఎటువంటిదో తెలుసా? పురాణం అనేటువంటి పాల సముద్రాన్ని
మతింపగా అంటే తరచగా అందులోంచి మనకి పాల సముద్రాన్ని మధిస్తే వచ్చింది ఒక ఆవిడ. ఎవరు? లక్ష్మీదేవి. ఈ పురాణం అనేటువంటి పాల సముద్రాన్ని మధిస్తే వచ్చింది ఒక ఆవిడ, మోక్షలక్ష్మి. ఆ మోక్షలక్ష్మి ఎక్కడ విహారంగా స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఇగో ఈ కాళహస్తిలో. అంటే కాళహస్తి లింగము మోక్షలింగము. ఇటువంటి కాళహస్తిని కొంతమంది ఏంటండి 90 మంది కేవలం రాహుకేతువులకి పూజకి వాడుకుంటున్నారు. ఇది ఒక పరమ దౌర్భాగ్యం. అది మోక్షలక్ష్మి అయ్యా. ఎన్నాళ్ళు ఈ లౌకికమైన కోరికలను తీర్చుకుని బతుకుతావురా? ఎప్పటికప్పుడు పోయేది. ఈ బంధాలు మిగిలేవి కాదు, ప్రాణము మిగిలేది కాదు, ఏది మిగిలేది కాదు. అటువంటి మోక్షలక్ష్మికి విహార స్థానమైనటువంటి కాళహస్తిని కేవలం నీకేదో జాతకాలు బాగాలేదని చెప్పేసి నేను అనుకున్నాను. చాలా మంది అక్కడ పూజ చేసుకుని వచ్చేసారు. వీలైతే అలా కాళహస్తిని దర్శనం చేసుకుంటారు, లేకపోతే అది కూడా లేదు. కాళహస్తికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉందని తెలుసా? అది ఎప్పుడైనా మీకు గ్రహణాలు వచ్చాయనుకోండి, సూర్యగ్రహణము చంద్రగ్రహణం, అన్ని దేవాలయాలు మూసేస్తారు. ఒక కాళహస్తి మాత్రమే మూయరు, అది తెరిచి ఉంటుంది. పైగా అప్పుడు ఇంకా విశేష పూజలు చేస్తారు. కాబట్టి కాళహస్తి సామాన్యమైనటువంటి పట్టణము కాదు, ఆ లింగము సామాన్యమైన లింగము కాదు. కాళహస్తి నామస్మరణే నిన్ను మోక్షం వైపు అడుగులు వేసి ఆ కాళహస్తీశ్వరుడి స్మరణ, కాళహస్తీశ్వరుడి ధ్యానము, కాళహస్తీశ్వరుడి చరిత్ర శ్రవణము నీకు తెలియకుండా నిన్ను జీవుని అలా నడిపిస్తుంది. కాబట్టి ఆయన పురాణం అనేటువంటి పాలకలని మధిస్తే మోక్షలక్ష్మి పుట్టి ఇగో ఇక్కడ విహరిస్తూ ఉంటుంది అయ్యా. అంటే ఇది మోక్ష పట్టణము. మోక్షమే ఇవ్వగలిగాలి ఏంది నీకు చిన్న చిన్న కోరికలు ఇవ్వలేదా? అందా. ఇంకోటి మూడోది చంపకమాల. అది జము దేశ వెండి కొండ. జము దేశ, జము అంటే యముడు. ఈ మామూలు ఉత్తర హిందుస్థానం వైపు అసలు వెండి కొండ ఉంది. ఇది కైలాసం. అంటే ఇది దక్షిణ కైలాసము. కాళహస్తి స్వయంగా దక్షిణ కైలాసం అని శివుడు చెప్పాడండి. జమ్ము దేశి, జమ్ము దశ, దశ అంటే దిక్కు, దక్షిణ దిక్కు అంటే దక్షిణ భారతదేశంలో ఉంది కదా ఇది. కాబట్టి జమ్ము దశ వెండి కొండ. తర్వాత ఘనసాలము. ఇది ఎటువంటిది? గొప్పదైనటువంటి సాలం. మంచి ప్రాకారాలు ఉన్నాయి. అగస్త్యధరాత్మజ చెప్పము. అది అగస్త్యధరాత్మజ లలామము పరికాప్తి. ఇప్పుడు ఈయన ఎలా చెప్పేస్తున్నాడు ఈయన. ఇది ఎటువంటిది అంటే మొట్టమొదటి ఏంటి చెప్పమ్మా? మొదటి వెండి. ఇది ఎటువంటిది? దక్షిణ కైలాసము. అంటే ఇక్కడ కొండ ఉంది. అది ఇప్పుడు ఆ తూర్పు కనుమల్లో వచ్చి వస్తుంది కదా, ఈస్టర్న్ ఘాట్స్. అక్కడ నెక్స్ట్ వచ్చేసింది ఘనసాలం అగస్త్య. అది ఘనసాలం అగస్త్యధర ఆత్మజ లలామ పరికాప్తి. మరి ఇప్పుడు ఇది ఒక రాజ్యంగా వర్ణిస్తున్నాడు ఆయన కాళహస్తి. మరి కాళహస్తి రాజ్యం అనుకోండి, కాళహస్తికి మరి కోట ఉండాలి కదండి. ఇగో చుట్టూ ఉన్న కొండలే కోట. సరే, ఏమిటా కొండ? అగస్త్య కొండలు అంటారు వాటిని. మరి కొండ ఉంది కదండి, బానే ఉంది. మరి రాజ్యం ఉన్నప్పుడు పరిఖలు ఉండాలి కదండి. పరిఖ అంటే అగర్తలు అంటారు. అగర్త అంటే ఈ రాజ్యంలోకి వెళ్ళనివ్వకుండా కొంత తవ్వుతారు.
అది చాలా లోతుగా ఉంటుంది, వెడల్పుగా కూడా ఉంటుంది. అది దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా శత్రువులు వచ్చేసారు అనుకోండి, వాడు రాలేడు దాన్ని. మరి ఇది మీరు కొండన్నారని మరి ఇది మరి అగర్త ఏదంటే ఉందయ్యా. ఏమిటిది? అగస్త్యధర ఆత్మజలలామం. అగస్త్యధరము నుంచి ఒక 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 నది పుడుతోంది. అది మామూలు నది కాదు, అగస్త్యధర నుంచి పుడుతోంది కాబట్టి అది కూతురేగా, ఆయన నుంచి వచ్చిందేగా. అదేమిటి? సువర్ణముఖి. ఆ సువర్ణముఖి ఈ కాళహస్తి చుట్టూ ప్రవహిస్తాం. అది ఈ కాళహస్తికి పరిఖలాగా అంటే అగర్తలాగా పనిచేస్తాం. అదే పెద్ద సముద్రం. చూడండి, సముద్రాన్ని పరిగగాను, పరిగగాని సముద్రంగాను కవులు చాలా మంది పోల్చారు కొన్ని కావ్యాలు. అది విందాం మనం. కాబట్టి అగస్త్యధరాత్మజ. అగస్త్యధరాత్మజ అంటే ఇక్కడ సువర్ణముఖి నది. ఎలా అయిందండి సువర్ణముఖి అంటే? సువర్ణముఖి పుట్టింది అగస్త్య కొండల్లో. ఈ అగస్త్య కొండల్లో అగస్త్యధర ఆత్మజ లలామ, అగస్త్యధర ఆత్మజ లలామ పరిఖాప్తి. సముద్రం. అగస్త్యధరాత్మజ లలామ పరిఖాప్. అదే పరిఖం, అదే సముద్రం. గొప్పది. అయితే ఇప్పుడు అలా లేదండి అంటే ఏం జరుగుతుందంటే అండి, జాగ్రఫికల్ కాంప్రెషన్స్ వల్ల ఏం జరుగుతాయంటే, అంటే ఇట్ ఇస్ బట్ న్యాచురల్. కొన్ని ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇటువంటి వల్ల ఏం జరుగుతుందంటే, ఒకప్పుడు లేని భూమి పైకి రావచ్చు, ఉన్న భూమి లోపలికి వెళ్ళచ్చు. ఇప్పుడు మీకు ఉదాహరణకు, మీకు మొన్న నేను ఈ హిమవత్ పర్వత ప్రాంతాలు ఎలా పుట్టాయి అనేటువంటిది అప్పుడెప్పుడో చిరంజీవి కేక్యూబ్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పాను. అప్పట్లో ఇప్పుడు మన హిమవత్ పర్వత ప్రాంత శిఖరాలు అంటే ఇప్పుడు మనకి హైయెస్ట్ ఇదంతా 8848 మౌంట్ ఎవరెస్ట్. అంతకంటే పెద్ద శిఖరాలు ఉండేవి అరావళి ప్రాంతం. ఇప్పుడు కేవలం అరావళి ఏమైపోయిందంటే ద హైయెస్ట్ పీక్ ఎంత అంటే మౌంట్ ఆబు. దాన్ని అది రాజస్థాన్ అరావళి హిల్స్ లో మౌంట్ ఆబు అనేది 1722 మీటర్స్ హైట్ అంతే. అది మరి అది అలా ఎందుకు అయిపోయిందంటే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల ఏం జరుగుతుంటే ఒకదాని హైట్ తగ్గి ఒకదాని హైట్ పెరుగుతుంది. అలాగే ఒకప్పుడు సరస్వతి నది ఇప్పటి గంగా నది కంటే కూడా పెద్దది. అది సరస్వతి నది గంగా నది కంటే కూడా పెద్దది. ఆ నదులు అది చెప్తారు. అసలు గరుడ పురాణంలో ఇంకో మాట కూడా చెప్తారు. ఒక చాలా ప్రతిభావంతమైనటువంటి పురుషులు, ప్రతిభావంతమైనటువంటి ప్రదేశాలు, ప్రతిభావంతమైనటువంటి నదులు, ప్రతిభావంతమైనటువంటివి ఏవైనా కలియుగం వచ్చేటప్పటికి వాటిని అవి మరుగుపరుచుకున్నాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. వాటిని మరుగుపరుచుకున్నాయి. కాబట్టి మనం మొన్న రామచరితమానసులో కూడా ఉన్నాం. లోక ప్రతిష్ట అనేటువంటిది ఏంటంటే అగ్ని. ఏది? నీ తపస్సు అనేటువంటి బాణాన్ని. కాబట్టి అవి వాటిని మరుగుపరిచేస్తున్నాయి, అవి కనపడకుండా చేసుకున్నాయి ఇప్పటికీ. కాబట్టి సువర్ణముఖి కూడా అటువంటిదే, చాలా గొప్ప నది. అది మరి ఇప్పుడు అలా లేదండి, అక్కడ మాకు ఇసుక తప్ప మీకు ఏం కనిపించలేదు అంటే కనపడదు. మరి ఏం చేస్తాం? మరి ఇది ఇప్పటికే అలా ఉంది. కాబట్టి ఈయన కాళహస్తీశ్వరుడు యాదవరాజుకి చెప్పే సమయానికి అది బ్రహ్మాండంగా మనం మొదట్లో విన్నాం ఈ కాళహస్తీశ్వర సమాచారం. దాని నుంచి వచ్చేటువంటి తరంగాలు నుంచి వచ్చేటువంటి నీటితో సేద తీరేవారు అక్కడ ఉన్నటువంటి ముళ్ళు అని మనం విన్నాం. కాబట్టి ఆ సువర్ణముఖి గురించి చెప్తున్నారు ఆయన. ఇప్పుడు అది లేదంటే మనం దాన్ని పాడు చేసేలా లేదండి మనం అంటే ఎలా అవుతుంది? పాడు చేస్తే మనం మీకు పూర్వం కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవాలయాలకు కానీ తీర్థయాత్రలకు కానీ విహారయాత్రలు కావు. అక్కడికి మీరు వెళ్ళి కొంచెం సేపు అయినా
జపము తపము స్తోత్రములు చేయడం ఇష్టం లేకపోతే వెళ్ళడం మాని. మీరు వెళ్ళడం వల్ల అక్కడ ఉన్నటువంటి పవిత్రత దెబ్బతింటుంది. అక్కడ అనవసరమైనటువంటి వాతావరణ జల వాయు కాలుష్యాలకు మీరు కారణం అవుతారు తప్పితే ఎందుకు పనికిరారు. ఎందుకంటే మీరు వెళ్తారు, వెళ్ళి అక్కడ ఏదో తినేస్తారు, పాడేసి వస్తారు. తీర్థయాత్రలు ఎందుకున్నాయంటే మనం వెళ్ళి అక్కడ ఏదైనా జపం చేసుకోవడానికి, కేవలం దర్శనం చేసుకోవడానికి రాని కాదు. విహారయాత్రలు వేరు, తీర్థయాత్రలు వేరు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కొంత ఆహార నియమాలను కూడా పాటించాలి. కాబట్టి ఆ సువర్ణముఖి అనేటువంటి ఒక సముద్రము ఈ కాళహస్తి నగరానికి మరి అగర్తలాగా ఉంది నాయన. ఆ సువర్ణముఖి ఎవరంటే అగస్త్యధరాత్మజ, అగస్త్యుని యొక్క కొండ యొక్క కూతురు లలామ. లలామ అనేటువంటిది శ్రేష్ఠ వాచకం. ఇందులో పదాల్లో ఉన్న దీన్ని తర్వాత నేర్చుకుందాం. నెక్స్ట్ రాజ్య గరిమం అది రాజ్య గరిమంబు. ఈ కాళహస్తి రాజ్యము గరిమము శ్రేష్టం. పైగా ఇది నీకు ఏమిస్తుంది అంటే అపవర్గ సుఖము, మోక్షం అనే సుఖాన్ని. మోక్షవర్గం మనకి ధర్మ అర్థ కామములకు త్రివర్గములు అని పేరు. నాలుగోదైనటువంటి మోక్షం అపవర్గం. అది కాబట్టి అపవర్గ సుఖం. రాజరత్నము, రాజరత్నము పరమేశ్వరుడు. మరి ఇందులో రాజురత్నం, ఇందులో మంచి మాటలు వస్తున్నాయండి, వినాలి మీరు. రాజుల్లోకెల్లా రత్నం, కూతురులో శ్రేష్టమైన కూతురు ఆత్మజాలలామ. లలామ రత్నము ఇవన్నీ శ్రేష్టమైన వాచకాలకి వాడతారు. రాజుల్లో రత్నం. మరి ఆ రాజు ఇంతకీ కాళహస్తికి రాజు ఎవరయ్యా? ఇంకెవరయ్యా? పరమేశ్వరుడు. ఆయన పరమమైన ఈశ్వరుడు. పరమము అంటే దాన్ని మించి ఇంకోటి లేదు, దాన్ని మించి ఇంకోటి లేదు. అది పరమం అంటే అల్టిమేట్. ఆయన రాజాధిరాజు. రాజాధిరాజు కాదు, రాజాధిరాజు చేత కూడా అర్చింపబడి, అంటే కుబేరుడి చేత కూడా అర్చింపబడేటువంటి వాడు ఆయన. కుబేరుడికి రాజాధిరాజు అని ఉంది పేరు. రాజాధిరాజాయ విద్మహే అని తర్వాత వటునాథుడు. వటునాథుడు కావలివాడు. మరి ఈ క్షేత్రపాలు కూడా ఎవరండి? వటునాథుడు. ఈ భైరవుల్లో అండి 8 మంది ఉన్నారు. సరే, అక్కడ వటుక భైరవుడు, ఆయన క్షేత్రపాలు. ఈ భైరవుల గురించి కూడా మీకు చెప్తాను. భైరవుల్లో మీకు 2వ పద్యంలోనే చెప్పాను నేను. అసలు ఆ భైరవ శబ్దం ఎలా వచ్చిందో కూడా ఆయన బ్రహ్మాండమైన పద్యంలో రాశారు ఆయన. ఆ భైరవులు, అందులో వటుక భైరవుడు గురించి కూడా కొంత నేర్చుకుందాం మనం తర్వాత. క్షేత్రపాలుడు కావలివాడు మహత్వము కొనియాడగా హరి పితామహ శేషులకైన శక్యం. ఈయన తన్మహత్వం. ఆ ఇటువంటి కాళహస్తి మహాత్యం అంటే అగస్త్యధర లలాత్మయ ఆ సువర్ణముఖి నది పరిఖగా కలిగి, తర్వాత ఆ సువర్ణముఖి దానికి రాజు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడై అపవర్గాన్ని ఇచ్చేటువంటి రాజు పరమేశ్వరుడు, అపవర్గ ప్రదాయిని. అంతేకాకుండా ఇది ఏంటండి, వటుక భైరవుడు క్షేత్రపాలకుడై కావలివాడు. క్షేత్రపాలకుడు కావలివాడు. అటువంటి వాడై మొదటి చదువు పద్యండి. పద్యం మొదటి చదువు. అది జమదశ అంటే దక్షిణ దిశలో, దక్షిణ దిశలో సాక్షాత్ కైలాసం, దక్షిణ కైలాసంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి దీని మహాత్యాన్ని కొనడానికి సాక్షాత్తు శ్రీహరి పితామహుడు అంటే బ్రహ్మదేవుడు. ఆయనకి పితామహుడు అని పేరు, తాత అని పేరు. ఆయన అంటే అందరికంటే పెద్దవాడే. రెండోది ఏంటంటే మన ఇది ఎవరు? శేషుడు. 1000 పలగలు ఉన్నాయి. అంటే ఆయనకి 1000 నోళ్ళు ఉన్నాయి. ఒకేసారిగా 1000 నోళ్లతో ఆయన ప్రారంభించాడు అనుకోండి. దీని మహత్వం చెప్పడం వాళ్ళకు కుదరదయ్యా. అది కాళహస్తీశ్వరం. ఇక్కడ ఇవాళ అక్కడ ఏదో చూసుకుని అనుకోకండి, అంతర్లీనంగా ఆ శక్తి అక్కడ ఉంటుంది.
9 మహానుభావులు అక్కడ తపస్సు చేసుకున్నాం. అది సరే. ఇప్పుడు మనం ఇందులో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఏమిటంటే అవి చెప్పము. అగస్త్యధర అగస్త్యధర, ధర అంటే కొండ. ఆహార్యధర పర్వతః. ఇప్పుడు ఆహార్యాధర పర్వత అని అమరం. ధర అంటే పర్వతం, లేదా ధరాధరము అన్న పర్వతమే. అందుకే ధరాత్మజ, ధర యొక్క ఆత్మజ. సీతాదేవికి పేరు ధరాత్మజ. ధరాధర, ధరాత్మజ, ధర్ర కొండ. ఇప్పుడు కొండ అని ఉంటుంది. ఇవి అమరంలో ధర అనే దానికి పెట్టినటువంటి పేరు. తర్వాత పరిఖాబ్ది అంటే అగర్త. అంటే దీన్ని సముద్రంతో పోల్చడం, అది అంత వెడల్పుగాను అంత లోతుగాను ఉందని చెప్పడం కొంచెం అతిశయోక్తి. సముద్రం అంత ఎందుకు ఉంటుంది కానీ కొంచెం అతిశయోక్తి, కానీ అంత వెడల్పుగాను ఉంటుంది అది. మీరు ఎప్పుడన్నా రెడ్ ఫోర్ట్కి వెళ్తే అది చూడొచ్చండి ఇప్పటికి కూడా. మీరు అది వెళ్ళటానికి దాదాపు ఆ పరిఖ దాటడానికి ఇంచుమించుగా నాకు తెలిసి నడిస్తే 5 నిమిషాలు పడుతుంది. దాని వైపు కొన్ని మధ్యలో వాళ్ళు నడవడానికి వెళ్ళడానికి ఉంటాయి. 5 నిమిషాలు పడుతుంది, అంత పరిఖ ఉంటుంది. అంత లోతులో నీళ్లు పెట్టేస్తారు, అంటే శత్రువు ఎవరు రాలేడు. ఒక కావ్యంలో చెప్తారు, పడమటియది సాగరమని ఏడి తగ్గులు మాట తక్క ఏ తత్పురి నల్గడలందు పరికల్వలేవియో జలనిధి మెయ్యదియో తెలియశక్యమే. అసలు ఇక్కడ సముద్రం ఏది పరికేది తెలియట్లేదయ్యా అన్నాడు. సముద్రం ఏదో పరిగేదో తెలియట్లేదు రాయి, అంటే సముద్రం అంతా ఉన్నాయి పరిగాన్ని. తర్వాత వటునాథుడు అంటే ఈయన భైరవుడు. మొత్తం మనకి భైరవుల్లో ముఖ్యంగా 8 మంది భైరవులు ఉన్నారండి. ఆ 8 మంది భైరవులు ఎవరంటే అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఆ తర్వాత ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. మీరు చక్రార్చనలో మొట్టమొదటి చేసేది ఇవి. భైరవుడు ఆజ్ఞ తీసుకుంటే తప్ప మనం చక్రార్చన చేయలేం. అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అని చేస్తాం. మరి ఈయన వటుక భైరవుడు ఎవరంటే మొత్తం భైరవులకి అందరికీ ఈయన అధినాథు. మళ్ళీ ఇంకా చాలా భైరవులు ఉన్నారు, సమ్మోహన భైరవుడని, కాల భైరవుడని ఉన్నారు. ఈ వటుక భైరవుడు మొత్తం అందరికి భైరవ రాజు అన్నమాట. భైరవుల కల్లా రాజు. ఈ భైరవుడే, ఈ వటుక భైరవుడే మీకు కొంచెం మంత్రశాస్త్రంతో పరిచయం ఉంటే, వనదుర్గ కనుక మీరు చేస్తే, వటుక భైరవుడు ఆవిడ పూర్వాంగ దేవ. వటుక భైరవ మంత్రం జపం చేసి కానీ వనదుర్గ చేయడానికి వీల్లేదు. వటుక భైరవుడు, తర్వాత శరభసాళ్వ, పగళ, వారాహి, గురువు, ఇవి పూర్వాంగ దేవతలు. కాబట్టి ఆ వటుక భైరవుడిని మీరు తలుచుకున్నారనుకోండి, ఏ విధమైనటువంటి ఆయన మిమ్మల్ని ఆపదల నుంచి ఉద్ధరింపగలుగుతాడు. దీనికే ఆపదుద్ధారకుడు అని కూడా పేరుంది ఈ వటుక భైరవుడు. ఏ విధమైనటువంటి ఆపదైనా సరే ఈ వటుక భైరవంలోనే ఒక అమృత బీజం ఉంటుంది ఆ మంత్రంలో. అయ్యా బీజం చెప్తారండి, బీజం ఎందుకు చెప్తారండి, నేను పిచ్చివాడినా? చెప్పకూడదు. కానీ మీరు వటుక భైరవాయ నమః అనుకుంటే మీ ఆపదలు పోతాయి, అందులో అనుమానం లేదు. వటుక భైరవాయ నమః. ఒక నామాన్ని ఎలా మంత్రం చేయాలో ఒకప్పుడు మీకు నేను చెప్పాను, అది మళ్ళీ తిరిగి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఆపద కలిగినా వటుక భైరవుడిని తెలుసుకుంటే పోతుంది. అటువంటి వటుక భైరవుడు. మళ్ళీ ఈ వటుక భైరవుల్లో కూడా 3 ఉన్నారు. మరి చక్రార్చనలో మనకు వస్తారు.
ముకుంద వటుక విరించి. కాబట్టి మొత్తం వటుకలకి ఈ వటుక భైరవులకు కూడా ఆయన గొప్పవాడు. అటువంటి వటుక భైరవుడు ఆయన క్షేత్రపాలు కావలి ఆయన. అది తర్వాత లలామ భైరవాశ్చైవ చూడండి, భైరవాశ్చైవ వేతాళ వటుకానాయిక గణా అంటే గణాపత్యంలో కానీ గణపతి శాక్తేయము శైవంలో వైష్ణవాశ్చైవ సౌర గణపత్ అంటే సౌరము. మనకి పంచాయతనం ఉంది అంటే శక్తిని ఆధారంగా చేసుకుంటే అది శాక్తేయం. విష్ణువు ప్రధానంగా అయితే వైష్ణవం, శివుడు ప్రధానమైతే శైవం, గణపతి ప్రధానమైతే గాణాపత్యం, సూర్యుడు ప్రధానమైతే అది సౌరం. వీటన్నిటిలో కల్లా అన్నిట్లోనూ భైరవుడు అనేటువంటి పదం ఉంటుంది. అది సంగతి. తర్వాత ఆత్మజ అంటే తన నుంచి వచ్చినాడు కూతురు. లలామ అంటే శ్రేష్టం. అయితే ఇందులో చూడండి, కన్యా లలామ, తర్వాత స్త్రీ లలామ అంటారు. అలాగే రాజరత్నం. ఈ పదాలు వాడేటప్పుడు విశేషణం రాజుల్లో రత్నం. ఈ రాజులలో రత్నం అనేటువంటిది ఉత్తర పదంగా, అంటే రాజు తర్వాత అంటే రత్న రాజు అనకూడదు. లలామ కన్య అనకూడదు. అంటే మనం ఇది తీసుకుంటే విశేషణ పూర్వపద కర్మాధారయంగా మీరు వాడలేరు. దీన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయంగానే మీరు వాడాలి. ఎందుకంటే రాజులలో రత్నం. అయితే ఈ సమాసం మీద కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అసలు కర్మధారయం కాదండి, ఇది షష్ఠీ తత్పురుష అనే వాళ్ళు కూడా. ఎందుకని కిన్ కున్ యొక్క లోన్ లోపలం షష్ఠీ తత్పురుష, రాజులలో రత్నము. కాబట్టి ఈయన షష్ఠీ తత్పురుష అంటారు. రాజుల యందు రత్నము అది. అయితే ఈయన ఎటువంటి వాడు? రత్నము వంటి రాజు. కాబట్టి ఈయన విశేష ఉత్తరపద కర్మధారయ సమాసం. రాజులలో రత్నము వంటి రాజు అని చెప్పినప్పుడు అని విశేషణ ఉత్తరపద కర్మధారయం చెప్పుకోవచ్చు. తర్వాత అటువంటి ఆ కాళహస్తీశ్వరుడు చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఆ లింగం ఎలా వచ్చిందో 2-3 రోజులు పడుతుందండి. అప్పుడెక్కడ వస్తుంది? రాదు. 4-5 రోజులు పడుతుంది. మహాదేవ్ చెప్పం రామచరితం. రాము ఆయన బ్రహ్మ స్తుతించాడు, అది విన్నాం. దోహ విప్రదేను సుర సంత హిత చౌపాయి కదమ్మా. ఇది చెప్పలేదు నేను. అదో సరే చౌపాయి చెప్పా కదా. విప్ర చెప్పాను నేను. తర్వాత కొద్ది టైం తీసుకొని చెప్పాను. చౌపాయి సుని శిశురుదన శిశురుదన పరమ ప్రియ బాణి సంభ్రమ చలి ఆయి సబరాని హర్షిత జహత దాయి దాసి ఆనంద మగన సకల పురభాసి దశరథ పుత్ర జన్మ సునికాన మానహు బ్రహ్మానంద సమాన పరమ ప్రేమ మన పులక శరీర చాహతు ఉటను కరత మతి धीरा जाकर नाम सुनता सुबह होई मोरे गृह आवा प्रभु सोई परमानंद पूरी मन राजा कहा बोलाई बजाओ बाजा गुरु वशिष्ठ कहा गयऊ हकारा आये द्विजन
सहित नृप द्वारा సహిత నృప ద్వారా अनुपम बालक देखनी అనుపమ जाई బాలక देखनी ही जाई देखन ही जाई रूप राशि गुण कही ना రూప सिराई రూపరాశి गुण कही ना గుణ सिराई కహి నా సిరాయి. అమ్మ అత్యంత మధురము పరమ అత్యంత మధురము ప్రియతము అయిన ప్రియతము. శిశు రోదనమును చూడండి, వినగానే ఆ శిశువు యొక్క రోదనం ఎలా ఉందంటే చాలా మధురంగా ఉంది. ఆ రోదనం చాలా బాగుంది, మధురంగా ఉంది, చాలా ఆనందకరంగా ఉంది. రాముడి రోదన కదా. రాణులందరూ ఉత్కంఠతో పరిగెత్తుకొని వచ్చి రాణులందరూ ఉత్కంఠతో పరిగెత్తుకుంటూ వచ్చారు. దాసీలు ఇటువంటి సంతోషముతో తిరగసాగి ఓహో ఇటు అటు ఫుల్ అలా ఉంటుంది అప్పుడు, అందుకని వాళ్ళు తిరుగుతున్నారు. పురవాసులు ఆనంద నిమగ్నులైరి. ఆ పురంలో అయోధ్య నగరమంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. దశరథుడు పుత్రజనన వార్త విని పరమానంద బ్రహ్మానంద భరితుడై ప్రేమాతిశయముతో ఆయన తను పులకరించారు. ఆయన తను అంతా పులకరించింది, ఆనందపడి ఆనందాతిరేకమైన అధైర్యమును వీడి అది ఆనందాతిరేకములో అధైర్యమును వీడి బుద్ధిని పదిలపరుచుకొని ప్రేమాధిక్యముతో పులకరించిన శరీరమును సంభాళించుకొని ప్రేమాధిక్య పుత్ర దర్శన కుతూహలతో నామశ్రవణ మాత్రమునచే శ్రవణ మాత్రమునే సమస్త శుభములను ప్రసాదించు ప్రభువు ఆ ఇంట వెలసినాడు. అది నామ శ్రవణ మాత్రం, ఆ పేరు వినటం వల్ల ఏ శుభాలు కలగజేస్తాడో ఆయన ఆ ఇంట వెలిసాడు అని తలపోయు ఆయన అమితానంద భరితుడాయను. అసలు ఆయన పేరు, రాముడు పేరు వాళ్ళు పెట్టింది కాదండి, ఇవన్నీ వేదాల్లో ఉన్నవి. ఎందుకని వేదముల్లో ఉన్నవాడే దేవుడు, గుర్తుపెట్టుకోండి. కొత్తగా దేవుళ్ళు పుట్టరండి, మనం పుట్టినట్టు దేవుళ్ళు పుట్టరు, వాళ్ళు ఇది ఉండరు. ఆ వేదములో ఉన్న మంత్రము ఒక రూపము దాల్చి భూమి మీద తిరుగుతుంది అంతే. మీరు ఏ దైవనామైనా తీసుకోండి, అది వేదముల్లో ఉంటేనే అది దేవుడు. ఇదే పెద్ద ప్రమాణికం, దీనికి పెద్ద ప్రమాణం అక్కర్లేదు. ఈయన్ని మనం నమస్కరించాలా అక్కర్లేదా అనుకోవడానికి అదొకటే ప్రమాణం. ఉందా నమస్కరించాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మాట మనం అన్నామని కొత్త దేవుళ్ళకు కూడా ఒక గాయత్రి హోమాలు వీళ్ళకు ఉన్నవన్నీ వాళ్ళకి పెట్టేస్తారు. ఇప్పుడు ఆ మాట కోసం నీకు కూడా గాయత్రి పెట్టేస్తానంటే ఎట్లా? ఆ మాట కోసం కొత్త వాడు ఇప్పుడు ఆ మాట చెప్పడం ప్రతి వాడు వాడి గాయత్రి వాడు రాసేసుకుంటాడు. వాడు అది ఏముంది, వాడిని తనడం వీడిని తనడం కదా, ఆపరిచయం అవుతాయి. దశరథుడు చాలా ఆనంద భరితుడైపోయాడు. మంగళవాద్యములను మ్రోగింప చేయుటకే ఆజ్ఞను ఇచ్చాడు. వెంటనే చెప్పాడు, మొత్తము నగరమంతా మంగళ వాయిద్యాలు మోగించను ఆజ్ఞాపించాడు. కులగురువైన వశిష్ఠ మహర్షిని పిలిపించారు. ఆయన బ్రాహ్మణులతో కూడి రాజాంతపురమునకు విచ్చేశాను. ఆయన ఒక్కడు రాలా. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా నగచ్చే బ్రాహ్మణ త్రయం. బ్రాహ్మణుడు ఒంటరిగా వెళ్ళకూడదు, ముగ్గురు వెళ్ళకూడదు. అయితే ఇద్దరు వెళ్ళాలి, లేదా ముగ్గురు పైన వెళ్ళాలి. కాబట్టి వాడు అందుకే ఒంటి బ్రాహ్మణుడు ఎదుర్కొంటూ వస్తున్నట్టు అంటాడు. అందుకని ఆయన ఒక్కడు రాలా, ఇంకొంతమంది బ్రాహ్మణులు వెంటేసుకుని వచ్చారు. చందాల రాశి అగణిత గుణకుని బాలకుని వారందరూ ఉన్నారంటే అందము యొక్క రాశీభూతమైన సౌందర్యం. రాముడి సౌందర్యం మామూలు కాదండి. ఇది మీరు కొన్ని సంహితా గ్రంథాల్లో తెలుసుకుంటే కానీ తెలియదు. అందులో ఉన్న ఒక చిన్న రహస్యం చెప్తాను వినండి. ఒక సంహితా గ్రంథంలో ఉన్న రహస్యం. అసలు రాముడు ఎవరో తెలుసా? రాముడు సీత వీళ్ళు ఒక సంహిత ప్రకారం ఇవన్నీ వేసినట్టుండేది శివుడు పార్వతి. ఆవిడ ఏమండి ప్రతిసారి మీరు పురుషుడు నేను స్త్రీ, ఏమిటిది? ఈసారి నేను పురుషుడు అవుతాను, మీరు స్త్రీ ఉన్నాను. తప్పకుండా
నీ నీ వాడు అందులో చెప్పినట్టు మనసైన నెచ్చలి ముచ్చట తీర్చడమే నా పని అని చెప్పేసి తప్పగలం. అందుకే ఆయన పేరు రామ. రామ అంటే అందమైన స్త్రీ అని అర్థం. రామ రమణలంబడ. మీరు దానికి కూడా ఆధారాలు లేకపోలేండి. ఆవిడ సీత. ఇప్పుడు ఆవిడేం సామాన్యం కాదు. అందుకే వాడు శివధానుని మొట్టమొదటి ఎత్తింది సీతే, రాముడి కంటే ముందర. ఎంత ఈజీగా ఎత్తి పారేసిందంటే అక్కడ పంతి పడిపోతే కందుకము ఇలా ఎత్తి కందుకం తీసి మళ్ళీ అక్కడ పెట్టేసి వచ్చేసింది. ఆశ్చర్యపోయారు సీత పని చేసేటప్పుడు. సరే, వీళ్ళకి వనవాసం వచ్చింది. వనవాసం వచ్చేటప్పటికి రాముడు నేను ఒక్కడిని వెళ్తానంటాను. ఇప్పుడు ఆ సంహితా గ్రంథాల్లో చెప్తారు, నేను ఒక్కదాన్ని వెళ్తానంటాను. మర్చిపోయావా నువ్వెవరు? నేను లేక నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు సహజంగా స్త్రీవి, నేను చూడలేక నువ్వు ఎలా వెళ్తావు అని చెప్తాడు. ఆయన గుర్తు చేస్తాడు. దానికి వాళ్ళు ఒక ఉదాహరణ చెప్తారు. రాముడిని చూసినటువంటి చాలా మంది మునులకి ఆయన్ని ఆలింగనం చేసుకుందాం అనిపిస్తుంది. ఎంత అందగాడు కానివ్వండి, ఒక పురుషుడు చూడగలను సామాన్యంగా అనిపించింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఏం భయంకర లేకుండా మీరు వచ్చే జన్మలో గోపికలు అయిపోతాను, అప్పుడు మీరు మీ కోరిక తీరుతుంది. కాబట్టి రాముడు అంటేనే సౌందర్య రాశి. మిగతా అవతారాల్లో కంటే రామావతారంలో ఆయన సౌందర్యం ద్విగుణీకృతం, అందులో అనుమానం లేదు. చెప్పండి. ఆ బాలరాముని అనంత గుణ రూప వైభవములను వర్ణింప అలవి కానివి. ఆ బాలరాముని యొక్క అనంత రూప వైభవం గాని గుణ వైభవం గాని అలవి కానివి వర్ణించాలి. అది వర్ణనాతీతం. దోహ దోహ నంది ముఖ సరాధకరి. నంది ముఖ సరాధకరి. సరాధకరి జాత కర్మ సబ్ కీన్హ. జాత కర్మ సబ్ కీన్హ. హాటక దేను బసనమని. హాటక ధేను బసనమని. బసనమని. నృప విప్రనః. రూప విప్రనః. కహా దీన్హ. కహా దీన్హ. రాజు నాంది ముఖ శ్రాద్ధమును ఆచరించి వెంటనే ఏం చేశారంటే ఈ పితృదేవతలకు పూజడమే నాంది ముఖము. అంటే మనం పెళ్లిళ్ళలో కానీ ఒడుగులు చేసేటప్పుడు నాంది అని చెప్తాను. ఆ నాంది అంటే ఏంటంటే మన పితృదేవతల్ని మనము తృప్తిపరచడం. అప్పుడు దశరథుడు నాంది ముఖ శ్రాద్ధం అని చేస్తారు. అది చేశాడు. అంటే వాళ్ళ పితృదేవతల్ని అర్చించాడు ఆయన. తర్వాత జాత కర్మ సంస్కారాలు జరిపించారు. మనకి షోడశ సంస్కారాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది జాతకర్మ, ఆఖరిది అంచేష్ట. ఈ మధ్యలో జరిగేవే మిగతా 14 కర్మలు. అది బ్రాహ్మణులకు బంగారమును బ్రాహ్మణులకి బంగారం ఆవులు. బ్రాహ్మణులకి ఏమి ఇచ్చాడు? బంగారము, ఆవులు, వస్త్రాలు, మణులు, రత్నాలు. అనేక దానాలు చేశారు ఆ జాతకర్మ సందర్భంగా, తన కొడుకు పుట్టే సందర్భం. తర్వాత చౌపాయి ధ్వజ పతాక తోరణపుర చావా. ధ్వజ పతాక తోరణపుర చావా. కహినా జాయి జహి భాతి బనావా. సుమన వృష్టి ఆకాశతే హోయి. మొత్తం పూల వర్షం కురిపించారు దేవత. మొత్తం ఈయన పొట్టడం అంతా 4 వైపులా తోరణాలు కట్టించాడు. అక్కడ తోరణాలు కట్టించేశాడు. బ్రహ్మానంద మదన సభలోకి అక్కడ ఉన్నట్టు అయోధ్యాపుర వాసంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారు. మిలి చెలి లోకాయి. వాళ్ళు బృందాలుగా అంటే గుంపులుగా వచ్చి ఈయన చూడటానికి వస్తున్నారు. సహజ సిగారా ఉటిధాయి కనక కలస మంగళ భరితారా గావత్ పైటహి భూప ద్వారా కరి ఆరతి నివ చావరి కరహి బారు శిశు చరణహి
చరణహి పరహి చరణహి పరహి మాగధ సూత మాగధ సూత బంది గణ వంది గాయక గణగాయక వంది మాగధులు అని ఉంటారు. వాళ్ళు వంది మాగధులు అంటే కేవలం వాళ్ళు ఏదో స్థుతి చేసేవాళ్ళే అనుకోకండి. వంది మాగధ వీళ్ళు ఏం చేస్తారంటే గతంలో వీళ్ళ వంశంలో ఉన్న గొప్ప వాళ్ళ గురించి చెప్తారు. అంటే బాబు వాళ్ళు అంత గొప్ప వాళ్ళనైనా నువ్వు యూ హ్యావ్ టు కమ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్ అని. అది ఒక విధమైన రిమైండర్. కేవలం పొగట్టమే కాదు. రెండోది మాగధుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే అతని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. ఆ పొగడ్తలోనే నువ్వు కర్తవ్యాన్ని అయినా ఇంతవరకు నువ్వు ఇది చేసావు, ఇంకా ఇది చేయాలి, ఇంకా అది కూడా చేసి నువ్వు ఇంకా కీర్తి సంపాదిస్తావు. అయినా ఇప్పుడు ఈ పని ఇంతవరకు చేయడం వల్ల నీకు కీర్తి వచ్చింది, ఇది పూర్తి చేసి ఇంకా కీర్తి సంపాదిస్తావు. రేపు చెయ్యాలి అని చెప్పడు, చేసి నువ్వు పూర్తి సంపాదిస్తావు. అంటే ఆ చెయ్యాలి, ఈయన చేసింది చెయ్యవలసింది స్తోత్ర రూపంలో చెప్పేవాడు మాగధ. వీళ్ళ యొక్క పూర్వ తండ్రి, తాత, ముత్తాత తదితరులైనటువంటి వాళ్ళు వీళ్ళ గురించి చెప్పేటువంటి వాడు వంతి. అందుకే ఒక ఆయన వాతాపి పాండురంగారావు గారని ఆయన ఒక మాట అంటాడు. హీ వాజ్ అ జర్నలిస్ట్ అండ్ హీ వర్క్డ్ ఇన్ ద పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, విశాఖపట్నం. నిజంగా నువ్వు ఇఫ్ యు ఆర్ ఏ రియల్ ఫాదర్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ లైనేజ్ ఆర్ మహాభారత ఆర్ రామాయణ అక్రాస్ ద డైనింగ్ టేబుల్. ఇఫ్ నాట్ యూ విల్ బికమ్ ఎ ట్రైటర్. భోజనశాలలో నువ్వు పిల్లలతో మీ తండ్రి అంటే అతనికి తాత, ముత్తాత, నాన్న మన తాతయ్య గారు రా ఎంత పని చేశారు తెలుసా, ఇక్కడ ఈ గుడి కట్టించారు మన వాళ్ళే, మా ముత్తాత ఇదిగో అక్కడ చెరువు తవ్వించారు అని వాళ్ళ గురించి చెప్పాలి. కొన్ని సందర్భాల్లో నేను చూస్తుంటాను, ఎందుకంటే నా దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, తండ్రి పేరు వరకు తెలుసు, మహా అయితే తాత తెలుసు, ముత్తాత అంటే అంటు కనీసం 3 తరాల పేర్లు తెలియని నువ్వు కూడా ఒక మనిషివేనా సార్? కెన్ యూ బి కాల్డ్ ఏ హ్యూమన్ బీయింగ్? దీనికి కారణం ఏంటంటే తండ్రి చెప్పకపోవటమే. అసలు ఆయనది తప్పు అన్న, మన వంశంలో ఇలా జరిగిందిరా. అలాగే అసలు మీరు ఈ స్థితికి ఎంత కష్టపడి వచ్చారో పిల్లలకి చెప్పాలి. నేను చదువుకునేటప్పుడు ఎలా చదువుకున్నా తెలుసా, అప్పట్లో మాది ఒకే రూము, కూర్చోడానికి కుర్చీలు ఏముండే కదా, అలాగే కూర్చునేవాళ్ళు. అని వాళ్ళకి ఆ బేబీ వాళ్ళకి కొంచెం బోరిగానే ఉండొచ్చు, కానీ ఏ స్టేజ్లో బోరు పక్కన చెప్పాలి. లేదు కనీసం మహాభారత రామాయణాల గురించి చెప్పాలి, లేకపోతే నువ్వు దేశద్రోహివి అని. ఇప్పుడు ఇవి తెలియకపోవడానికి కారణం ఇదే. వాళ్ళకి మన చరిత్ర గురించి తెలియదు, కుటుంబ చరిత్ర ఎందుకు పోరానికి తెలియదు. నేను ఒక విచిత్రమైన విషయం చూశానండి, ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో నేను కాశీ వెళ్ళాను, అటు నుంచి ప్రయాగ వెళ్ళాను. ప్రయాగ వెళ్తే ఆ పక్క వాళ్ళ దగ్గర వాడు తర్పణాలు చేయించుకుంటాడు. చెప్పరా మీ తాత, తండ్రి, ముత్తాత, మీ అమ్మ వాళ్ళ పేర్లు చెప్పండి. ఈ మధ్యలో వాళ్ళ పేరు నువ్వు చెప్పంటున్నాడు. ఒరే మీ అమ్మమ్మ పేరు నేనేం చెప్తాను రా, నువ్వు చెప్పండి. పైసలు ఇయ్యనా, నువ్వు డబ్బులు తీసుకున్నాక నాకు చెప్పండి. ఇది నేను స్వయంగా ఉన్నా. ఇది ఇప్పుడు వాడు డబ్బులు తీసుకుంటే అంటే వాడి ఉద్దేశం ఏంటి, వాడు ఏదైనా పేరు చెప్పాలి, వీడు ఊరికే నీళ్ళు వదులుతూ కూర్చుంటాడు. వీళ్ళంటే వీడికి తెలియదని చెప్పడం నామోషి చేసి డబ్బులు తీసుకుని నన్ను చెప్పంటారంటే, రేపు మంత్రాన్ని చెప్తారా, పేరు నువ్వు చెప్పాలంటే వెండే వీడు. వాడు చూశాడు, బాగా చూశాడు, వీడి పని దాని వాడు ఇష్టం వచ్చిన పేరు ఏదో చెప్పుకున్నాడు. వీడదు అప్పు కైసే పోలే అంటున్నాడు, ఇప్పుడు ఎలా చెప్పి అంటున్నాడు. ఇలాంటి వాడు ఉన్నారు. దీనికి కారణం ఏంటి, తల్లి తండ్రి వీళ్ళకి టీవీ సీరియల్స్ చూపిస్తూ తిండి పెట్టడము, కుటుంబం గురించి చెప్పకపోవటమే కారణం. అంతే చెప్ప. పావన గుణ గావహి రఘునాయక, పావన గుణ గావహి రఘునాయక, సర్వస్ దాన దీన, సర్వస్ దాన దీన, సబ కాహు సబ కాహు, జహి పావా
చహి పావ రాకా నహి తాహు రాకా నహి తాహు మృగుమద్ మృదు మధు మృగుమద్ మురుగు మృగుమద్ మృగమథ చందన కుంకుమ కీచ చందన కుంకుమ కీచ మచి సకల బిదినః మచి సకల బిదినః విదీన్హ బిచు బీచ బిచ బీచ ధ్వజ పతాక తోరణములతో వర్ణింప అలవి కాని అది రీతిలో గజ నగరం పతాక తోరణాలతో అలవి కానక అంత శోభమానంగా అలంకరించారు అయోధ్యని. ఆకాశము నుండి పూలవాన కురిసెను. ఆకాశం దేవతలు పూలవాన కురిపించారు. ప్రజలందరూ బ్రహ్మానంద భరితులై ప్రజలందరూ బ్రహ్మానందంగా ఉన్నారు. ఎట్టి అలంకారములను చేసుకొనకయే అది ఎట్లన్న వారు అట్లే వనితలు గుంపులు గుంపులుగా వచ్చింది. వాళ్ళు అసలు అలంకారాలు ఏమి చేసుకోకుండా రాముడు పుట్టేటయ్యా. కౌశల్యాది ఒక చిన్న మగ శిశువుని కందినట. కరెక్ట్ గా మన భాగవతంలో వెళ్ళదు, మన యశోద చిన్ని మగ శిశువుని కందట. అలా కండిట అదని మనం వెళ్ళొద్దాం మొదలు అంటూ వాళ్ళు అలంకారాలు ఒక రావయ్య చెప్పేసి అట్లాగే వచ్చేసారు. ఎలా ఉన్నవాళ్ళు అలాగే వచ్చారు. స్వర్ణ కలశములను బంగారు వాళ్ళు వస్తూ ఎలా వచ్చారు, బంగారపు కలశాలను పట్టుకుంటూ దాన్ని బంగారపు పళ్ళెల్లో పెట్టి పట్టుకుని పళ్ళెములు సుగంధ ద్రవ్యాలను తీసుకుని వారు మంగళ గీతములను రాజద్వారమున ప్రవేశించిరి. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు కాబట్టి బంగారపు కలశాలు, బంగారపు పళ్ళెలు, తర్వాత సుగంధ ద్రవ్యాలని పట్టుకునేది. బాలునకు దీపహారతులను చూపి దిష్టి తీసిరి. బాలకి దీపహారతులు చూసి అతనికి దిష్టి తీసేసారు. బాలునకు మంగళాశాసనములు పలికిరి. మంగళాశాసనం ఆయన నువ్వు వర్ధిల్లుగాక, నీ కీర్తి ఆచంద్ర తారార్కము వర్ధిల్లుగాక, అలా అని ఆయనకి మంగళాశాసనములు పలికారు. పదే బాలుని పాదములపై పడి కానుకలను సమర్పించిరి. ఆ బాలుని పాదముల మీద పడి ఆయన కానుకలు ఇచ్చారు. పాపం బాలుకి మనం ఏదో కానుకిస్తాం కదా, మనం మామూలుగా చేతికి ఇస్తాం. ఇక్కడ నేను మహానుభావుడు కదా, ఎందుకు వాళ్ళ కాళ్ళ మీద దగ్గర పెట్టాలని. వంది మాగదులు సూతులు గాయకులు రఘుకుల స్వామి గుణములను గానము చేసిరి. రఘుకులంలో చాలా మంది గొప్ప వాళ్ళు. నీకు పూర్వం చెప్పాను కదా, రఘుకులం వాళ్ళ నాన్న దిలీప్, అంతకు పూర్వం హరిశ్చంద్రుడు, ఆ హరిశ్చంద్రుడు తండ్రి త్రిశంకుడు, వాళ్ళందరూ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు. అజమహారాజు అండి అంత గొప్పవాడైన. ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇక్ష్వాకు తమ సకల సంపదలను విరివిగా దానము చేసిరి. వాళ్ళందరూ చక్కగా వాళ్ళ సంపదల్ని దానం చేశారు. దానములను తీసుకొని వారు కూడా వాటిని తమక్కడ ఉంచుకొనక ఇతరులకు ఇచ్చి వేసిరి. వాళ్ళు ఏం చేశారు, దానం తీసుకున్నారు. ఎప్పుడు కూడా బ్రాహ్మణుడు అనేటువంటి దానం తీసుకోవాలి, ఇవ్వాలి. వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చారు. అది నగర వీధులని కస్తూరి చందనము కుంకుమలతో వాళ్ళు కల్లాపు చల్లారు. ఎలా చల్లారంటే సుగంధాలు, కస్తూరి, కుంకుమ, చందనముతో. దోహ గృహ భాజ బదావశుభ ప్రకటే సుషుమా కంద హర్షవంత సబ్ జహత నగర నారీ నరబృంద అందాల రాశి అయిన బాలుని జననముకు అందాల సౌందర్య రాశి అయినటువంటి సౌందర్యమునకు అసలు మూట అన్నమాట. ఎంబాడిమెంట్ ఆఫ్ సౌందర్యం, పర్సానిఫికేషన్ ఆఫ్ బ్యూటీ. పర్సానిఫికేషన్ ఆఫ్ బ్యూటీ అయినటువంటి ఆ రాముణ్ణి, గొప్ప దేవుణ్ణి చూసి ఇంటింట మంగళవాద్యాలు, ఇంటింట వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకున్నారు. తర్వాత స్త్రీ పురుషులందరూ ఆనంద సాగరంలో టైం ఎంత అయింది? 88. అబ్బో రేపు లక్ష్మణుడి జన్మ.
రేపు ముగ్గురు పుట్టేస్తారమ్మా, లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ముగ్గురు పుట్టేస్తారా? పోన్లే. రేపు సంకష్టహారి చతుర్థి వ్రతము అందరూ కూడా మీరు కూడా చేసుకోవచ్చు. బుధవారంతో కూడిన చతుర్థి, సాయంకాలం వ్రతం ఉంటుంది 8:01. ఆసక్తి ఉన్న వాళ్ళు తిలకించవచ్చు. మీరు కూడా ఇందులో చూపం ఫాలో అవ్వచ్చు, లేదా అక్కడి నుంచే మానసికంగా చేసుకోవచ్చు. ధూపమాగ్రాపయం దీపం దర్శనం ధూప దీపానంతరం శుద్ధాజమనం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వచైతన్యరూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. సత్యం అర్థం దహస్యేన పరిసంజ్యామి. షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. సీతా హనుమత్ సీతా లక్ష్మణ భరత సమేత శ్రీరామచంద్ర బ్రహ్మణే నమో నమః. ఓం జ్ఞాన ప్రసూనాం శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మాయ స్వాహ. పాదో ప్రక్షాళనం వ్యాజమనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః. మంగళమహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదనే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ నమః. ఆనందమంగళకర్పూర నీరాజన దీపందరజామనీరాజనానంతరం సుత ఆచమన్యం సమర్పయామి. నమః కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపత్కళాభ్యాం భవతు మే శివాభ్యామస్తు త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నదిరీం చామరం బీజామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ యోగరతో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాపుత్రనందో పుత్రనందో పుత్రనాథాదో జీవేన సరదాం గతం మాం సహ కుటుంబం శివ పరివారం రక్షन्तు సర్వశివ పరివార ధర్మబద్ధ కరోనా నివారణోస్తు ధర్మశనాశోస్తు ధర్మస్య విజయోస్తు. సర్వం కృష్ణచరణారందార్పణమస్తు. గురవే మహాదేవ మహాదేవ మాస్టరు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ గురుగారు మహాదేవ. చెప్పు. గురుతాత బాగున్నావా? గురుతాత బాగున్నావా? నమస్కారం. మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి. నా మాట వినపట్లేదా? వినపడుతోంది గురుగారు.
మీరు వాటర్ తాగుతారా? మహాదేవ మహాదేవ. మహాదేవ 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 తల్లి మానసమ్మ గారు. నమస్కారం అండి. మహాదేవ మహాదేవ్ గురు గారు. మహాదేవ 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 మూర్తి గారు. మహాదేవ్ గురు. సార్ మహాదేవ 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 నాయనా కేక్యూబ్. మహాదేవ్ 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 గురువు గారు. మహాదేవ 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 గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 గురుతాత నమస్కారము. జై శ్రీరామ్. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. ఆఫ్ చేస్తాం. రేపు 8:01 మనకి సంకష్టాల చతుర్థి వ్రతం. మహాదేవ్ పెట్టాను.